ఇంద్రమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు అన్యాయం, రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో ఆడబిడ్డలకు తీవ్ర నష్టం. రోస్టర్ పాయింట్ లేని హారిజాంటల్ రిజర్వేషన్లు దారుణం. ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణ భద్రత కరువైంది. తక్షణమే జీవో 3ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, జీవోను ఉపసంహరించుకునేలా సీఎంని సోనియా ఆదేశించాలి. సోనియా గాంధీ ఖర్గేకు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఈమె చేసే ప్రతి అంశం కూడా కేసీఆర్కు నిద్రపట్టకుండా చేస్తూ ఉంది. కేసీఆర్ నిద్రపట్టకుండా కవిత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన బురదలే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి ఉంది. మరి 10 సంవత్సరాలు చేయలేదు కదా, అది ఫెయిల్యూర్ ఎవరిది? బీఆర్ఎస్ పార్టీ కదా. అది ఎవరికి నష్టం? ఇప్పుడు ఎవరిపైన విమర్శలు జరుగుతూ ఉన్నాయి? బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైన. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? రోస్టర్ పద్ధతి అంటూ మళ్ళా రిజర్వేషన్ పడ్డది. ఇప్పుడు దీనిపైన ఏంది? ఇది గతంలో చేయొచ్చు కదా, మరి చేయలేదు. అది ఎవరి వైఫల్యం? కేసీఆర్ వైఫల్యం. అంటే ఈమె చాలా వాంటెడ్లీ కేసీఆర్ను అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం కూడా దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. వాస్తవంగా ఈమె చేసే ప్రతి ప్రయత్నం కూడా కేసీఆర్కి దెబ్బపడే అవకాశం, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప వేరే ప్రయత్నమే చేయట్లేదు. వాస్తవంగా చెప్తున్నాం. ఎందుకు అంటే ఈమె రేజ్ చేస్తున్న అంశాలు అట్లా ఉన్నాయి. ఈమె రేజ్ చేసే ప్రతి అంశం కూడా గతంలో బీఆర్ఎస్ చేయాల్సింది చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఈమె అడుగుతుంది ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అసెంబ్లీలో చర్చ పెడతా ఉన్నది. ఇప్పుడు అదేంది? దానికి మరి ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? బీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడుతుంది, కేసీఆర్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసి హారిజాంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. మరి గతంలో వేయాలి కదా హారిజాంటల్ రిజర్వేషన్స్, రోస్టర్ పద్ధతి వేయాలి కదా, ఎందుకు వేయలేదు అంటే అది కూడా బీఆర్ఎస్ వైఫల్యమే. అంటే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టి ఈరోజు కేసీఆర్ను పెద్ద ఎత్తున దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది కవిత. ఇది చాలా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. అందులో నో డౌట్ ఆమె బీఆర్ఎస్ను ముంచేసి ఇక త్వరలో కాంగ్రెస్లోనో బీజేపీలోనో చేరే ప్రయత్నం అయితే బలంగా చేస్తుంది. అందులో నో డౌట్, రాసి పెట్టుకోండి.